21 డేస్ ఛాలెంజ్‌లో డే 5 మార్నింగ్ 7:00 అలారం పెట్టుకొని లేచేసాను. వాటర్ ఫిల్ అప్ చేసేసుకున్నాను. మార్నింగ్ పైకొచ్చి గ్రాటిట్యూడ్ జర్నల్ రాసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. మార్నింగ్ అలా లేసి సన్‌లైట్‌లో అలా ప్లాంట్స్ మధ్యలో కూర్చొని థాట్స్ అన్నీ అలా రాసేసుకోవటం వల్ల క్విక్‌గా వార్మప్ చేసేసుకున్నాను. ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ. నాకు ఇక్కడ వెయిట్స్ ఏం లేకపోవడం వల్ల నేను ఉన్న దాంతోనే ఇది 2 లీటర్స్ బాటిల్ దాంతోనే వెయిట్ లాగా ఎక్సర్సైజ్ చేసేసాను. ఉన్న దాంతో కంప్లీట్ చేసుకోవడం బెటర్ కంప్లీట్‌గా వదిలేయడం కన్నా. సో, ఈ డీ10 ప్యాక్ నేను రిలయన్స్‌లో తీసుకున్నాను. సో, యూజ్ చేద్దాం ఎలా ఉంటదో అని తీసుకున్నాను. పారాబెన్ ఫ్రీస్ అని ఉంది. సరే అని ట్రై చేద్దామని చూసాను. చూసేసాను. ఎలా యూజ్ చేయాలో. ఫేస్ డ్యామ్ చేసుకొని ట్రై చేయమన్నారు. యూజ్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం స్క్రబ్ చేసుకొని కొంచెం ప్యాక్ లాగా ఉంచుకొని క్లియర్ చేసుకుంటే చాలా వరకు ట్యాన్ పోయింది. సో, రెగ్యులర్‌గా చేస్తే ఇంకా పోతదనుకుంటా. లెట్స్ ట్రై. అదయిపోయిన తర్వాత స్కిన్ కేర్ చేసుకున్నాను. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ లిప్ బామ్ యూజ్ చేసుకొని స్కిన్ కేర్ చేసుకున్నాను. ఇయే ఎక్కువ వాడుతూ ఉంటాను నేను. తర్వాత ఒక ఫంక్షన్‌కెళ్ళాల్సొచ్చింది. సో, అందుకని నేను అప్పుడు రెడీ అవుతున్నాననమాట. ఫస్ట్ స్కిన్ కేర్ చేసుకున్నాను. సీరమ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. ఇది కొత్త లిప్ బామ్ ఒకటి తీసుకున్నాను. సో, ట్రై చేద్దాం ఎలా ఉంటదో. చాలా రివ్యూస్ ఉన్నాయి, పాజిటివ్ రివ్యూస్. నేను షేర్ చేస్తాను తర్వాత ఎలా ఉందో. అండ్ ఇది డియోడ్రెంట్ రోల్ ఆన్. దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. నేను ఇది యూజ్ చేశాను. అన్నీ నాకు చాలా నచ్చాయి. సో, ఇది మళ్ళీ రీపర్చేస్ చేస్తాను డెఫినెట్‌గా. మీరు కూడా ట్రై చేయండి. సో, ఫంక్షన్‌కెళ్తున్నాను కదా అని కొంచెం సీసీ క్రీమ్ యూజ్ చేస్తాను. ఫౌండేషన్ హెవీగా ఉంటది సమ్మర్ కదా అని. సో, ఈ సీసీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. సో, ఇంకా ఫంక్షన్ కదా అని కొంచెం లిప్ బామ్, లిప్‌స్టిక్ అండ్ లిప్ లైనర్ యూజ్ చేస్తున్నాను. సో, వీటితో రెడీ అయిపోతాను. హెయిర్‌కి సీరమ్ యాజ్ యూజువల్ డీటాంగిలింగ్ చేసుకొని చేస్తాను. దీనికి ఈ డ్రెస్‌కి మ్యాచింగ్‌గా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. అండ్ ఈ లిప్ బామ్ బావుంది. దీని టెక్స్చర్ గానీ చాలా స్మూత్‌గా, లైట్ వెయిట్‌గా ఉంది. ఇది రెగ్యులర్‌గా యూజ్ చేసి ఎలా ఉందో చెప్తాను. అండ్ క్విక్‌గా నేను రెడీ అయిపోతున్నాను. స్కిన్ ప్రెప్ చేసుకున్నాను. ఆ ఫౌండేషన్ కూడా ఏమి యూజ్ చేయట్లేదు కదా! ఓన్లీ సీసీ క్రీమ్, లిప్‌స్టిక్, లిప్ లైనర్ ఏసేసుకొని లిప్‌స్టిక్ యూజ్ చేసేసాను. క్విక్‌గా అది రెడీ అయిపోయాను. ఫేస్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత హెయిర్‌కి వచ్చేసి హెయిర్ సీరమ్ డిటాంగిల్ చేసుకొని ఇంకా జడేసుకుందామని చూసాను. సమ్మర్ కదా! అసలు లూజ్ హెయిర్ కన్నా జడ బెటర్ అని చెప్పేసి మొత్తం నీట్‌గా టై చేసేసుకున్నాను. అది కూడా రెడీ అయిపోయిన తర్వాత ఫంక్షన్‌కెళ్ళిపోయాను. సో, ఈరోజు స్టెప్స్ అందుకే కంప్లీట్ చేయలేకపోయాను. 3754 అయింది.